నెయ్యి కల్తీ నెయ్యి వాడారో లేకపోతే పశువుల కొవ్వు జంతువుల కొవ్వు ఈ పంది కొవ్వు కలిసింది ఇవన్నీ ఛార్జ్ షీట్లు చూసుకొని ఇవేం జరగలేదని చెప్పుకోవడం వేరు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం వేరు. ఇది కోటాను కోట్ల భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన అంశంగా కూడా దీన్ని చూడాలి. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? కానీ వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న రియాక్షన్ ఏంటి? ఒక ముఖ్యమంత్రి నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నుంచి నాకు చంద్రబాబు గారి చరిత్ర తెలిసిన తర్వాత నేనేమి ఆశించనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలతోనే రాజకీయం చేయగలిగినటువంటి వ్యక్తి. ఈజ్ ఎ మ్యానిపులేటర్. ప్రజాబలంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. కుట్రలు కుతంత్రాలు ఆరోపణలు అసత్యాల మీద ఆధారపడి ఆయన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా అది లక్కీగానో ఆ కుట్రల ఫలితంగానూ అయినటువంటి వ్యక్తే తప్ప స్వబలంతో అయినటువంటి వ్యక్తి కాదు. నేను ఇక్కడ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇంకొద్దిగా అడ్వాన్స్ వెళ్ళిపోయి ఇది శ్రీరామ భక్తులు కూడా తినేశారు కొన్ని వేల మంది పవన్ కళ్యాణ్ గారు లక్ష లడ్డూలు వెళ్తే ఆ లక్ష లడ్డూల్లో కూడా పంది కొవ్వు కలిసింది అన్నారే, ఇది ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు దైవం మీద నమ్మకం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? లేదు, నిజంగానే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని నమ్ముతున్నారా? నమ్మితే పోనీ నమ్ముతామని చెప్పండి. ఈ సిఐడి రిపోర్ట్ కానీ సిబిఐ రిపోర్ట్ కానీ తప్పని చెప్పండి. ఏమిటి అన్యాయం? ఇలాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడుతూ సమంజసమేనా? చంద్రబాబు ఏదో రాజకీయం కోసం అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు, కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ గడ్డైనా కరుస్తారా? చంద్రబాబు కోసం మీకోసం మీరు గర్వటం వేరు, చంద్రబాబు కోసం మీరు ఏ గడ్డైనా కరుస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా? మీరు సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను కృషి చేస్తున్నానని చెప్పారు మీరు. ఒకవైపున పొలిటీషియనే కాకుండా భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని హిందుత్వాన్ని గౌరవించాలి, హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి భావనతో మీరు రాజకీయాల నుంచి ముదిరి ఆ దశకు పెడుతున్నటువంటి మీరు ఇలాంటి సందర్భంలో మీరు కాముగా ఉండటమో లేకపోతే మరొకటో తప్పు కదా అని నేను అడుగుతా ఉన్నా. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. మీరు కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని అనుకోవటం మీ భ్రమ అంటున్నా. ఇలాంటి సందర్భంలో నోరు విప్పి వాస్తవాలను చెప్పకపోతే మీరు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడిన వాళ్ళు అవుతారు? వెంకటేశ్వర స్వామిని ఎలా మీరు పూజించిన వారు అవుతారు అనేది నా పాయింట్. పరిరక్షిస్తుంటే నేను లేదని అన్నాను. ఎందుకంటే అంత మాట అనాలి? పరిరక్షిస్తున్నాను అని చెబుతున్నాడు కదా ఆయన. అవును, పరిరక్షిస్తున్నాను అని చెబుతున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత అపరాధం జరిగితే నోరు మెదపకోకుండా రాజకీయంగా చంద్రబాబును సపోర్ట్ చేయటమే నా ప్రధాన కర్తవ్యం అని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి ఆరోపణలు కూడా పక్కకు నెట్టేయటం ధర్మమా కాదో ఆలోచించుకోమని చెబుతున్నా. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడో సనాతన ధర్మం కోసం ఉన్నాడో లేదో ఆ డిబేట్లోకి వేరే వెళ్తాను. నేను ఈ సందర్భంలో వెళ్ళదలుచుకోలేదు. ఆయన మీద నాకున్నటువంటి అభిప్రాయాలు వేరు. ఈ సందర్భంలో వెళ్ళదలుచుకోలేదు. నేను కాసేపు నమ్ముతున్నా సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆయన కృషి చేస్తున్నాను అనుకుందాం కాసేపు. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదా? దైవానికి సంబంధించింది కాదా? ఒక చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షతో పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసేసింది, లడ్డూలు తినేశారు, ఇంత అపవిత్రం చేశారు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది కాదని నిరూపణ అయినప్పుడు మీరు మాట్లాడుకోకుండా ఉండటం సమంజసమేనా? చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంత ఘాతుకానికి మీరు పాల్పడతారా? చంద్రబాబు నాయుడు దేనికైనా పాల్పడతాడు. వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఎన్ని గడ్డైనా కరుస్తాడు. కానీ ఇది ధర్మం కాదు కదా. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశం అండి. ఇంతవరకు చాలా రాజకీయ ఆరోపణలు జరిగాయి, మా మీద చాలా కేసులు పెట్టారు, మమ్మల్ని చాలా మంది లోపల వేశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దాన్ని మేము ఎదుర్కొంటాం. కానీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే హిందుత్వానికి అగ్రగామిగా నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చిత్తూరులో ఉండటం అనేది మన అదృష్టం సార్. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అది పూర్వజన్మలో చేసిన సుకృతం. అది అలాంటి దైవాన్ని ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉండి ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది ధర్మమేనా అని నా మాట, నా బాధ. అది దానికి సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. సమాధానం చెప్పుకోకుండా ప్రచారం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేయండి, కల్తీ కలిసిందనే ప్రచారం చేయండి అని చెబుతున్నారు తప్ప పంది కొవ్వు గురించి పశువుల కొవ్వు గురించి మాట్లాడే ఎంత వైల్డ్ ఎలిగేషన్స్ ఆ రోజున చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజునే చెప్పాం నీ పాపం పండిద్ది బయటకు వస్తుందని. ఆ రోజునే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఆశ్రయించారు. ఇది అవాస్తవం ఆయనకు తెలుసు కాబట్టి
సుప్రీంకోర్టు డైరెక్షన్తోనే కదా ఇవాళ ఇదంతా జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు కూడా అసలు మీరు ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడవచ్చునా అని ఆ రోజునే ప్రశ్నించింది కదా సుప్రీంకోర్టు. ఇంత దారుణమా నాకు అర్థం కాలేదు, ఇంత అన్యాయమా నాకు అర్థం కాలేదు. దీనికి హిందుత్వం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బహిరంగ రాజకీయ నాయకులుగా మాట్లాడినట్టుగా మాట్లాడకపోయినా దీన్ని ఏదో ఒక స్థాయిలో ఖండించవలసిన అవసరం ఉందనేది నేను అభిప్రాయపడుతున్నా. మేము ఖండిస్తుంటాం. ఇవాళ చూడండి, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కల్తీ కలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడని వాళ్ళు రాస్తా ఉన్నారు దుర్మార్గంగా. సరే, దీన్ని వాస్తవమైన పరిస్థితులు తెలుసుకొని హిందూ ధర్మాన్ని కాపాడవలసిన వ్యక్తులు కానీ, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు కానీ ఇలాంటి చర్యలను ఖండించవలసిన అవసరం ఇప్పటికైనా ఉన్నది అని నేను అభిప్రాయపడుతున్నాను. నేను వాళ్ళందరినీ అలా కోరుకుంటున్నాను. కానీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మీడియాలో ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ విచారణ జరుగుతూ ఉంటే మరొక వైపు మీడియాలో వచ్చినటువంటి వార్తలు వైవి సుబ్బారెడ్డే అంతా చేశారు, కరుణాకర్ రెడ్డే వెనకుండి నడిపించారు, ఇట్లా ఆ రోజు ముఖ్య నాయకులందరి మీద, బోర్డులో ఉన్న వారందరి మీద రోజుకో వార్త వచ్చింది. ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరిగిపోయింది. ఎలా బయటపడతారు? ఈరోజు ఛార్జ్ షీట్లో చూస్తే వాళ్ళు ఎవ్వరి పేర్లు లేవు, ఒక్కరు కూడా అక్యూజ్డ్గా లేరు అందరూ. ఇదంతా కూడా సమాజంలో వారికి ఉన్నటువంటి మీడియా బలంతో రకరకాలుగా రాసేస్తున్నారు. వాస్తవంగా కేసులో ఏమున్నాయో రాయరు. దానికి భిన్నంగా సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే ఇంకొకరిని ఎక్యూజ్ చేసేసి రాసేస్తారు. వాళ్ళు కూడా రాశారు, సుబ్బారెడ్డి గారి పిఏ అకౌంట్లు ఇన్ని పడ్డాయి, అన్ని పడ్డాయి, కల్తీ సంగతి మాట్లాడమంటే ఇన్ని పడ్డాయి, అన్న పడ్డాయి అని దాని గురించి డైవర్ట్ చేసేస్తున్నారు. నేనేది ఏంటంటే ఇవాళ ప్రధానమైన అంశం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంది కొవ్వు లేదా పశువుల కొవ్వు కలిసిన మాట అవాస్తవం అని తేలిపోయింది. ఇది వాస్తవం. అయితే దానిలో వనస్పతి లాంటి కల్తీలు ఉన్నాయనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసిన మాట వాస్తవం. అవి వాడారా అంటే తిప్పి పంపించేశామని చెప్పారు. ఇలాంటి పంపించినటువంటి సందర్భాలు తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. అది ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా. ఇదేంటి, దీన్ని ఇంత పెద్ద బ్రహ్మాండంగా ఇంత పెద్ద బురదలేటటువంటి కార్యక్రమం చేయటం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా మీరు వెనక్కొచ్చి క్షమాపణ చెబుతారంటే ఆయన చెప్పడం, ఇంకా దుమారం లేపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, ఇంకా దాని నుంచి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బురదలాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తుంటారు, వాస్తవాలు తెలుసుకుంటారు, చర్చించుకుంటారు. ఇవేమి నిలబడవు. నా అభిప్రాయం అది. రైట్. ఫైనల్గా ఒక మాట చెప్పండి, భగవంతుడే న్యాయం చేస్తాడని నమ్ముతున్నారా? న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది, ఓకే, దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళగా, హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళంగా మీరేం చెప్తారు ఫైనల్గా? లేకపోతే జరిగింది ఏంటండి, ఇవాళ చంద్రబాబు నాయుడు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్తే అవి లేవని చెప్పారు కదా. ఇవాళ భగవంతుడు ఉన్నాడు కాబట్టే సిబిఐ మాట చెప్పింది. అదే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసి ఇక్కడ పోలీసులు అయితే రాంచేసేవాడేమో, ఉందని రాంచేసేవాడేమో అనుమానం. ఎందుకంటే ఎంత ఘాతుకానికైనా పాల్పడతాయి. ఎందుకంటే సిబిఐ కాబట్టి, దట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉన్న వాస్తవాన్ని అక్కడ పెట్టారు. ఉన్న వాస్తవం తెలిసిన తర్వాత ముక్కు మీద వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.